క్యాట్ ఉత్తర్వుల మీద హైకోర్టు స్టే విధించింది. ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సినిమా నటి కాదంబరి జత్వానీ కేసులో ప్రమేయం ఉందని తెలిసి ప్రభుత్వం పక్కన పెడితే క్యాట్ కి వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ఆ ఉత్తర్వుల మీద స్టే విధించింది హైకోర్టు. గున్నికి షాక్ తగిలింది. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఐపీఎస్ అధికారిగా ప్రజలను రక్షించాల్సింది పోయి ఆనాటి పాలకుల మాటలకి లొంగిపోయి వ్యవహరించిన తీరుకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టింది గున్నిని. సినీ నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగం కేసులో విశాల్ గున్నిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై విశాల్ గున్ని క్యాట్ ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విశాల్ గున్ని సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేసి ఆయనను వెంటనే విధిలోకి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలని గత ఏడాది ఆగస్టు 28వ తేదీన క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. డీజీపీ సీఎస్ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సస్పెన్షన్ కాల పరిమితి ముగియక ముందే ఉత్తర్వులను క్యాట్ రద్దు చేస్తుందని, దాని కారణంగా విచారణ ముందుకు వెళ్లలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక విశాల్ గున్ని తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం క్యాట్ ఉత్తర్వులపై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేసుపై లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి మాటలు విని ప్రజలను ఇబ్బంది పెట్టిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఎలా ఇబ్బంది పడ్డారో చూసినా కూడా మళ్ళీ అవే కార్యక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి దోపిడీకి, అరాచకాలకి, దుర్మార్గాలకి తోడుగా నిలబడి ఇవాళ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా కోర్టుల పాలై జైల్లో పాలే తిరుగుతున్నారు చూస్తున్నాం. నాడు శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, ఆమెను చూశాక కూడా ఆనాటి పరిస్థితుల నుంచి నేర్చుకోకుండా కాసులు కక్కుర్తా, పదవులు కక్కుర్తా, సర్వీస్ ఉన్నా ఎందుకు దిగజారిపోయి వ్యవహరించారో వాళ్ళకే తెలియాలి. ఇవాళ జగన్ రెడ్డి హాయిగా తిరుగుతున్నాడు దేశ విదేశాలు దోచుకున్న కోట్ల రూపాయలతో. జగన్మోహన్ రెడ్డి మాటలు విని అన్యాయం చేసిన ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగుతుందో లేదో చూడాలి.